చెస్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ మాస్టర్. అజయ్ సంతోష్. అజయ్ అని పిలవాలా, సంతోష్ అని పిలవాలా? మీరు ఎలా పిలిచినా పర్లేదు. చెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అన్నిట్లో నేను బాగానే పర్ఫామ్ చేసేవాడిని. ఈ చెస్లో మాత్రం నేను చెస్ అంటేనే లైక్ మైండ్ గేమ్. ఎదుటి వాడితో కూర్చున్నప్పుడు ఫస్ట్ నీ మైండ్లోకి వచ్చేది ఏంటి? ఫస్ట్ నా మైండ్లో తను ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్లో ఆడావు? 15+ కంట్రీస్లో చెస్ ఆడుంటాను. గ్రాండ్ మాస్టర్స్ ఎంతమందిని ఓడించావు? కౌంట్ చేయలేదు, కానీ మినిమం ఒక చాలా హార్డ్ అనిపించింది నాకు వాళ్ళతో ఆడుతూ ఉంటే అన్నట్టు ఎప్పుడైనా అనిపించింది? వాళ్ళు నాకన్నా చాలా ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు. ఓన్లీ వే నేను వాళ్ళని ఓడించడం, వాళ్ళని అలిసిపెట్టి అలా ట్రై చేయడానికి నాకు కష్టంగా ఉన్నది. చెస్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? నాకు ఓవరాల్ ఫేవరెట్ ప్లేయర్ బాబీ ఫిషర్. ఓకే. అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు, 5 రౌండ్ టోర్నమెంట్. సర్ప్రైజింగ్లీ అందరు పెద్దోళ్ళని కూడా ఓడించేసాను అక్కడ. 2019లో ఏదైతే స్టార్ట్ చేసావో 2019లో విన్స్ అనేవి చాలా బాగున్నాయి. సడన్గా గ్రాఫ్ ఎందుకు అలా పడిపోయింది? లాక్డౌన్ స్టార్ట్ అయినాక నేను చెస్ ఫస్ట్ రౌండ్ బాగానే ఆడాను, టైం అవుట్ అయ్యి ఓడిపోయాను. సరేలే బ్యాడ్ లక్ అనుకున్నాను. సో ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న మన అజయ్ సంతోష్ గారు వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఎవరైతే మీకు ఒలింపిక్ మెడల్స్ కానీ టాప్ లెవెల్లో చైనీస్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైనా గవర్నమెంట్ వాళ్ళని దత్తత తీసేసుకుంటుందండి. నార్మల్గా బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదండి, మాది చాలా నార్మల్ ఫ్యామిలీ. మా నాన్నగారు కూడా చిన్న. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పరంగా చాలా ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుందండి. ఎక్కడ అంటే ఈ 3 లెవెల్లో బాగా ఉంది. 8.5 years వయసులో అప్పుడే చెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజ్ఞానంద ఒక 28 మందితో ఆడాడు. ఆ 28 మందిలో వీడు కూడా ఒకడు. ఏమైంది అప్పుడు? డ్రా అయింది. ఓకే, అప్పుడే డ్రాగా నిలిచాడు. సో నాకు తెలిసి ఇంకొక 1 yearలో జిఎం అవ్వబోతున్నాడు. అదే ఫుల్ ట్రై. హాయ్ అజయ్ సంతోష్. అజయ్ అని పిలవాలా, సంతోష్ అని పిలవాలా? మీరు ఎలా పిలిచినా పర్లేదు. ఓకే. సో హాయ్ అజయ్, ఎలా హాయ్, ఉన్నావు? నేను బాగున్నాను. సో చెస్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ మాస్టర్. సో ఈ బిరుదులు అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నార్మల్గా అంటే లైక్ చెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను 2019లో చెస్ ఆడటం స్టార్ట్ చేశాను. నార్మల్గా నాన్న ఇంట్లో చెస్ ఆడేవారు. టీవీ వాటి నుంచి దూరంగా ఉంచడానికి. నేను చిన్నప్పటి నుంచి చాలా స్పోర్ట్స్లో ఉన్నా. స్కేటింగ్ చేశాను, బాస్కెట్బాల్ ఆడాను. కానీ అన్నిట్లో నేను బాగానే పర్ఫామ్ చేసేవాడిని. ఈ చెస్లో మాత్రం నేను ప్రతిసారి ఓడిపోయేవాడిని. సో నాన్న ఓడించడానికి చాలా ట్రై చేశాను, చాలా నేర్చుకున్నాను. ఫైనలీ ఓడించాను. సూపర్. సో నాన్నని ఓడించావు. ఇప్పుడు మనం ఆడుతూ ఇంటర్వ్యూ చేద్దాం. పర్లేదు. డన్. సో ఫస్ట్ మూవ్ మనది కాబట్టి. సో నెక్స్ట్ అంటే లైక్ నార్మల్గా చెస్ అంటేనే లైక్ మైండ్ గేమ్. ఎదుటి వాడితో కూర్చున్నప్పుడు, ఆపోజిట్ పర్సన్తో కూర్చున్నప్పుడు ఫస్ట్ నీ మైండ్లోకి వచ్చేది ఏంటి? ఫస్ట్ నా మైండ్లో తను బిహేవియర్ ఎలా ఉంది, తను ఎలా టెన్షన్లో ఉన్నాడా, కాన్ఫిడెంట్గా ఉన్నాడా, లేకపోతే చూస్తున్నాడా, నన్ను ఎలా ఉన్నాడో చూస్తాను. ప్లస్ కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళతోనే ఆడతాను. సో వాళ్ళు ఎలా ఆడతారో నాకు తెలిసినది. ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్లో ఆడావు? నేను ఒక 15+ కంట్రీస్లో చెస్ ఆడుంటాను. 15+. సూపర్. అంటే ఇప్పుడు ఈ 15+ కంట్రీస్లో చాలామంది జిఎమ్స్తో కూడా ఆడి ఉంటాను తెలిసి, గ్రాండ్ మాస్టర్స్తో. చాలామంది గ్రాండ్ మాస్టర్స్తో ఆడాను. చాలామంది అంటే లైక్ ఎంతమందిని అంటే గ్రాండ్ మాస్టర్స్ ఎంతమందిని ఓడించావు? అలా ఏమి ఎప్పుడు కౌంట్ చేయలేదు, కానీ మినిమం ఒక 40 గ్రాండ్ మాస్టర్స్ని అయితే ఓడించుంటాను. అంటే మనకి నార్మల్గా ఎంతమంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు మనకి? టోటల్ వరల్డ్లో అందరు కలిపి ఒక 2600 గ్రాండ్ మన మాస్టర్స్. ఇండియాలో ఒక 94 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. 94. సో నువ్వు 95th or 96 అంటే 100th లోపే అవుతావు అన్నట్టు అనుకోవచ్చా? నేను దానికే ప్రయత్నం చేస్తాను.